శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అధ్యాయములో 4వ శ్లోకము మరియు 5వ శ్లోకముల గురించి తెలుసుకుందాము. 4వ శ్లోకము తత్క్షేత్రం యచ్చ యాదృచ్ఛ యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఈ శ్లోకము ప్రకృతి పురుషుడు గురించి వివరించి తెలియజేశారు. భావము: అట్టి క్షేత్రమేదియో అట్టి అది ఎట్టిదగునో దానికి ఏ వికారములు కలవో ఆ వికారములు దేని నుండి పుట్టుచున్నవో ఎవడు క్షేత్రజ్ఞుడో వానికి ఏమి ప్రభావములున్నవో వాటిని క్లుప్తముగా చెప్పేదను వినుము అర్జున అని ఈ శ్లోకంలో తెలియజేశారు. వివరము: క్షేత్రజ్ఞుని గురించిన జ్ఞానము తెలిపెదను అని భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు తెలియజేశాడు. క్షేత్రమనగా ఏది, అది ఎన్ని విధములుగా ఉన్నది, దానికి ఏ మార్పులున్నవి, క్షేత్రానికి ఆ మార్పులు దేని వల్ల వచ్చుచున్నవి, క్షేత్రజ్ఞుడను వాడు ఎవడు, క్షేత్రజ్ఞునికున్న ప్రభావం ఏమిటి, ఆ ప్రభావము శరీరములో ఏ విధముగా పనిచేయుచున్నది అని మొదలగు విషయములు తెలుసుకోవటమే ముఖ్యమైన జ్ఞానము మనిషికి. 5వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్విధైః పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఈ శ్లోకము కూడా ప్రకృతి పురుషుడు గురించి తెలియజేశారు. భావము: ఋషుల వలనను వేదముల వలనను హేతువులతో సిద్ధాంతము చేయబడిన బ్రహ్మ సూత్రముల వలనను నిర్ణయించబడి శరీరము మరియు ఆత్మ యొక్క విషయములు చెప్పబడి ఉన్నవి. పెద్దలందరూ నిర్ణయించిన జ్ఞానాన్ని తెలుసుకుందాము. ఈ శ్లోకము ఇంతటితో సమాప్తము. అందరికీ నమస్కారం.